హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. బాబాగారి పూజ వచ్చేసి 7వ వారానికి చేరుకున్నానండి. 7వ వారం వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను పుట్టిన ఊరు, పెరిగిన ఊరు అండి ఇది. విలేజ్ అంటే ఎంతైనా చక్కగా ఉంటుంది కదండి. ఎన్విరాన్మెంట్ నాకు బాగా నచ్చుతుంది. సో కొంచెం కొన్ని రోజులు స్పెండ్ చేద్దాం పిల్లలతో అని చెప్పి వచ్చేసాను. కొన్ని రోజులు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత వచ్చేసి మా అమ్మ దగ్గరికి వచ్చాను. ఇక్కడ కొన్ని రోజులు ఉండేసేసి హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి పొద్దున్నే లేచి మమ్మీ అయితే అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టిందండి. నేనైతే హెడ్ బాత్ చేసేసి వచ్చి గడపలు అవి కడుక్కొని ముగ్గులు వేసుకుందామని చెప్పేసి బయట అయితే ఫస్ట్ ముగ్గు వేసి వస్తున్నాను. ఈ వీడియో మా అబ్బాయి తీశాడండి, అందుకే కొంచెం షేక్ అవుతూ ఉంది. సో ఇక్కడ బయట ముగ్గు వేసేసిన తర్వాత వెళ్ళి గడపలు కడుక్కొని పసుపులు రాసుకొని ముగ్గు పెట్టుకుంటాను. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. పూజ కూడా కావాల్సినవన్నీ రెడీగానే పెట్టినట్టుంది మమ్మీ, వెళ్ళి చూడాలి. సో ఇక ఈ వారం అయితే 7th వీక్కి వచ్చేసాను. ఇంకా 2 వీక్స్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా నా 9 వీక్స్ బాబా పూజ కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ పూజ చేసుకున్న రోజైతే చాలా హ్యాపీగా మనశ్శాంతిగా ఉంటుందండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది బాబావారి పూజ, ఈ 9 వీక్స్ పూజ అనేది. ఈ 9 వీక్స్ పూజ మన ఇంట్లోనే 9 వీక్స్ చేసుకోవాలని ఏమీ ఉండదండి. మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ అవైలబుల్గా ఉన్నా మనస్ఫూర్తిగా ఉండి ఆయనను ఆరాధించి చేసుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఉన్నా చేసుకోవటంలో తప్పు లేదు బాబావారి పూజ. సో పూజకు కావలసిన పూలు, పండ్లు, కొబ్బరికాయలు, దానికి సంబంధించిన సామాన్ అంతా మేము టౌన్ నుంచి తెచ్చుకున్నామండి. మొన్న ఒక రోజు టౌన్ వెళ్ళిండే, సో అక్కడ తీసుకొని వచ్చామన్నీ. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఐటమ్స్ ఊర్లో విలేజ్లో దొరుకుతాయి, విలేజ్లో తెప్పించుకున్నాము. ఇంకా అభిషేకానికి సంబంధించిన సామాన్లు అయితే ఊర్లో ఎలాగో దొరుకుతాయండి అన్నీ, సో తెప్పించుకున్నాము. ఈ వీక్ వచ్చేసి నేను పప్పాయతో అభిషేకం చేద్దామనేసి అనుకుంటున్నాను బాబావారికి. దానికోసము ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లోకి వెళ్ళి పప్పాయ జ్యూస్ చేసేసి రెడీగా పెట్టుకుంటాను. పంచామృతాలతో అభిషేకం అయ్యాక పప్పాయ జ్యూస్తో కూడా అభిషేకం చేసుకుంటాను. ఎవ్రీ వీక్ ఒక ఫ్రూట్తో చేస్తున్నాను కదండి, ఈ వీక్ వచ్చేసి పప్పాయ జ్యూస్తో చేస్తున్నాను. సో కడపలు అయితే కడుక్కొని నీట్గా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. తులసి అమ్మ దగ్గర కూడా నీట్గా అల్లుక్కొని పసుపుతో కుబేర ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు బయట కూడా అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకోవాలి కదండి, ముగ్గులు పెట్టుకోవాలి. సో అందుకని చేసేసుకుంటున్నాను. ఏది అవైలబుల్గా ఉండి ఏదైతే షూట్ చేయగలను అనుకుంటున్నానో అవి మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. నేను చేసుకునే పూజలని నేను ఎలా ఏ ప్రాసెస్లో చేసుకుంటానో ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా చేసుకుంటాను. అన్నీ చూపించలేకపోవచ్చు, నాకు వీలైన మట్టుకే ఇక్కడ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎవ్రీ టైం అన్నీ వీళ్ళు అవ్వవు, కుదరవు కదండి. సో కుదిరిన మట్టుకు మాత్రం చూపించగలుగుతున్నాను. నేను చేసుకునే ప్రాసెస్ ఇలా ఉంటుంది. దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తాము ఏది అనేది ఏమి ఉండదండి. మనస్ఫూర్తిగా మంచిగా మనం భక్తితో చేసుకుంటే చాలు. ఈ విధంగానే చేయాలి, ఇలానే చేయాలి అని ఏమి ఉండదు. ఎవరికి నచ్చిన ప్రాసెస్లో, ఎవరికి తెలిసిన ప్రాసెస్లో ఎలా అయినా చేసుకోవచ్చు. మనము మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, అంతే తప్ప ఖచ్చితంగా ఇలానే చేయాలి అనేది ఏం రూల్ అయితే ఎక్కడా లేదండి. మనకున్న దానిలోనే పెట్టుకొని ఏదైనా చేసుకోవచ్చు. ఇవి అవి అని సమర్పించాలి దేవుడికని కూడా ఏముండదు. ఉన్నవే, ఇంట్లో ఉన్నవే మనము చేసుకుని సమర్పించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనం భక్తితో చేసుకునేది ఇంపార్టెంట్, అంతకు మించి ఏం లేదండి. ఏ పూజలో అయినా కూడా అదే. సో
शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं ॐ साई शरणं ॐ गुरुदेवा शरणं ॐ सद्गुरुनाथा शरणं